ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్తా తుఫాను తీవ్ర తుఫాన్గా మారింది. తూర్పు ఆగ్నేయ దిశగా విశాఖపట్నానికి 1020 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ నైరుతి దిశగా పోర్ట్ బ్లేయర్కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల్లో ఇది పెను తుఫానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర పశ్చిమ దిశగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, కాకినాడ మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలియజేసింది. తుఫాను ప్రభావంతో ఈ నెల 11న సాయంత్రం నుంచే కోస్తాంధ్రలో వర్షాలు ప్రారంభమవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కోస్తాంధ్ర అంతటా వర్షాలు మొదలైన ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వార్తా ప్రభావం వల్ల రేపటి నుండి కోస్తాంధ్రలో భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయి. గంటకు 60 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ శాఖ మరియు ప్రభుత్వ యంత్రాంగం వార్తా తుఫాన్ను ఎదుర్కొనేందుకు అప్రమత్తమైంది. ఉదయం నుండి అన్ని సమన్వయ శాఖలతోనూ జిల్లాల కలెక్టర్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గుంటూరు 5 మండలాలు, ప్రకాశం 11, నెల్లూరులో 11 మండలాల్లో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తుఫాను ప్రభావిత 223 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీలున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. తుఫాను బాధితులకు అందుబాటులో ఉండేందుకు విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. 086624880000 నెంబర్తో హెల్ప్ లైన్ ఏర్పాట్లు చేసినట్లు విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఎంవి శేషగిరిబాబు తెలిపారు.